గురుగారు, కాశీలో అన్నపూర్ణాదేవి వేదవ్యాసుని ఎలా కరుణించింది? వేదవ్యాసుడు తన శిష్యులందరితో కాశీ పట్టణానికి వెళ్ళాడు. వేదాంగాలన్నింటినీ న్యాసం చేసి పురాణాలను ప్రపంచానికి అందించినటువంటి వేదవ్యాసుని యొక్క పరిణతిని పరీక్షించాలనుకున్నాడు సదాశివుడు. ఆహారాన్ని దొరకకుండా మాయను కమ్మాడు. 7 రోజుల పాటు వ్యాసుడికి ఆహారం దొరకలేదు. కోపంతో కుతకుతలాడిపోయాడు. నాకు కాశీపట్టణంలో ఆహారం దొరకలేదు అని త్రైపురుషీం విద్య, త్రైపురుషీం ధనం, త్రైపురుషీం ముక్తి మా. ఈ కాశీ పట్టణ వాసులకు 3 తరాల వాళ్లకు విద్య ఉండకుండుగాక, ధనం ఉండకుండుగాక, వీరికి ముక్తి దొరకకుండుగాక అంటూ శపించాడు. కాశ్యాంశు మరణాన్ ముక్తి అని కదా సామెత, సత్యము. అలాంటి కాశీలో ఉన్నవారికి ముక్తి రాకుండా ఉండాలని క్రోధంతో వ్యాసుడు శపించిన తరువాత ఒక ముత్తైదువ వ్యాసుని దగ్గరికి వచ్చి, నా భర్తకు అతిథి సత్కారం చేసి వారికి భోజనం పెట్టకుండా ఆహారాన్ని స్వీకరించే అలవాట్లేదు, మా ఇంటికి భోజనానికి వస్తారా అనిపించి వారింటికి వెళ్ళాడు. తనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళాడు. సుష్టిగా భోంచేసిన తర్వాత, కాశీలో ఉన్న ప్రజల యొక్క కర్తవ్యం ఏమిటో నాకు తెలియజేస్తారా, మీరు వ్యాస మహర్షి కదా, తెలుసుకోవాలని ఉందంటూ ప్రశ్నించింది ఆ ఇల్లాలు. కడుపు నిండిన తర్వాత ధర్మపన్నాలు చెప్పటం ప్రారంభించాడు వ్యాస మహర్షి. కాశీలో ఉన్నవారు ఎదుటివారికి కష్టం కలిగిస్తూ ఎప్పుడూ మాట్లాడవద్దు, ఎదుటివారి సంపద చూసి అసూయపడవద్దు అంటూ వివరాలన్నీ చెప్పిన తర్వాత, ఇప్పుడు మీరేం చేశారు అని ప్రశ్నించాడు సదాశివుడు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న సదాశివుడు ఎప్పుడైతే ఈ ప్రశ్నను అడిగాడో అప్పుడు అర్థమైంది వ్యాసుడికి, తనకు ఆహారాన్ని ఇచ్చింది అన్నపూర్ణేశ్వరి అని. కాశీని శపించినటువంటి వ్యాసుణ్ణి చూసి కోపోద్రిక్తుడైన శివుడు, కాశీ పట్టణంలో ఉండే అర్హత నీకు లేదు కనుక కాశీని విడిచి వెళ్ళిపోమ్మంటూ ఆజ్ఞాపించాడు. భోరు భోరున ఏడుస్తూ వ్యాసుడు శివుణ్ణి, అన్నపూర్ణేశ్వరిని శాంతించమంటూ అభ్యర్థించాడు. అప్పుడు కోపోద్రిక్తుడైన శివుడి శాంతించలేదు, కానీ అన్నపూర్ణేశ్వరి, ఆ పార్వతీదేవి శాంతించి అష్టమి, చతుర్దశి దినాలలో కాశీలోకి నువ్వు రావచ్చు అని వరం ఇచ్చింది. ఈనాటికి వ్యాసుడు ఉత్తర కాశీలో తన నివాసం ఏర్పరచుకొని గంగానదికి అవతల నిరంతరము కాశీ వైపే చూస్తూ ఆ అష్టమి, చతుర్దశి పర్వదినాల గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా అన్నపూర్ణేశ్వరి కరుణ వలన వేదవ్యాసుడు కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అందుకే ఆ తల్లిని మాతా కృపాసాగరి అంటూ సంబోధించారు ఆదిశంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం.